ఇంకొకటి, నా కొడుకు ఇట్లా అవ్వాలి, నా కూతురు ఇట్లా అవ్వాలి, అవ్వకపోతే నలుగురిలో చిన్న చూపు చెడ్డ చూపు, ఇవి ఎవడండి? ఫ్యూచర్లో వాళ్ళు వచ్చి మీ కొడుకుకి తిండి పెడతారా, ఏమైనా చేస్తారా? మంచిగా ఉన్నప్పుడు 4 మాటలు మాట్లాడతారు, మంచిగా లేనప్పుడు వాళ్ళే వేలైతే చూపిస్తారు. సిచ్యువేషన్కి తగ్గట్టు మారిపోతుంటారు వాళ్ళు. వాళ్ళ కోసం మన పిల్లల్ని బాధ పెట్టద్దు. వాళ్ళు ఎవడు అనుకుంటే అనుకోనివ్వండి, అంతేగాని పిల్లలకి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది, సో నువ్వు ఆ కెరీర్ డెసిషన్ తీసుకోవద్దు, ఈ కెరీర్ డెసిషన్ తీసుకో, ఎందుకంటే నలుగురిలో బాగోదంటే నలుగురు గురించి ఎందుకు బతకాలి చెప్పండి? నలుగురు ఏమన్నా వచ్చి మీ పిల్లల్ని అంటే చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే మన పిల్లలు మన ఇష్టం, వాళ్ళ ఫ్యూచర్ డిజైన్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. చిన్నదో పెద్దదో వాళ్ళు వచ్చి తిండి పెడతారా? కాదు కదా. చిన్నదో పెద్దదో వాళ్ళకి ఇష్టమైనట్టుగా బతకని వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనట్టే. ఒకవేళ వాళ్ళు చదువులో ఫెయిల్ అయిపోయినా ఎంకరేజ్ చేసి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి చదివించాలి. కానీ నలుగురు వచ్చి మీ పిల్లల్ని అంటే చెప్పు తీసుకొని కొట్టాలి. నువ్వేవాడు అనడానికి? వాడికి ఏదో పొరపాటున ఇదయింది, నువ్వేవాడు అనడానికి? నువ్వు తిండి పెడుతున్నావా అనాలి, అంతేగాని నలుగురిలో మన పిల్లల్ని చిన్న చూపు చూడొద్దు. ఎప్పుడైనా సరే మన పిల్లల్ని ఒక మాట అననీయకూడదు. అలాంటప్పుడే వాళ్ళ మనసు ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళు కెరీర్లో ఏం జరిగినా నా పేరెంట్స్ నాతో ఉంటారు, నేను మంచి కెరీర్ డిజైన్ చేసుకోవచ్చు అని ఒక స్వేచ్ఛ అనేది మైండ్లో కలుగుతుంది. వాళ్ళకి ఒక ఆలోచనలు వస్తాయి, అప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుంది, అప్పుడు మంచి ఫ్యూచర్ డిజైన్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఏం జరిగినా నా పేరెంట్స్ నాతో ఉంటారు, ఏ సిచ్యువేషన్లో అయినా సరే. తప్పో రైటో మనకు తెలియకుండా ఎన్నో మిస్టేక్స్ చేస్తాం. అందరూ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ సిచ్యువేషన్కి వచ్చిన వాళ్ళే. అందరూ ఏదో మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఓ డిజైన్ అయిపోయి స్టార్టింగే ఎదిగిపోలే. అందరికీ కష్టాలు వచ్చాయి, అందరూ ఫెయిల్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చారు, మళ్ళీ సక్సెస్ తెచ్చుకొని. ఎవడు డైరెక్ట్ సక్సెస్ ఎవరికి రాలే, ఎవడు చెప్పడు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. బ్యాడ్ సిచ్యువేషన్స్ అందరూ ఎదుర్కొన్న వాళ్ళే. అంతేగాని రిలేటివ్స్ ఇలా అనుకుంటారు, సొసైటీ ఇలా అనుకుంటారు అని మీ పిల్లల్ని వేలెత్తి ఎప్పుడు చూపించద్దు. తప్పు అది. ఎందుకంటే మీ పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాన్ఫిడెన్స్ నిలబడాలంటే నేను ఉన్నాను అని వాళ్ళకి చెప్పాలి. ఇదే నా సజెషన్. బాయ్.